హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తానని చూస్తున్నారు కదా. నేనైతే షాప్కి వెళ్ళాను, బట్ షాప్ అయితే క్లోజ్లో ఉంది. తెలిసినాక కదా అని చెప్పి వెళ్ళి నాకు కావాల్సిన అయితే వస్తువులు తెచ్చుకున్నాను. ఏం కొనుక్కున్నాను అంటే ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ కొన్నాను. ఎందుకు ఇన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కొన్నాను అంటే నేను ఈరోజు కేక్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఓరియో కొందామని వెళ్ళాను, బట్ ఓరియో బిస్కెట్స్ అయితే లేవు. హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటిలాగే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్తో నేను కేక్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను 3 బిస్కెట్ ప్యాకెట్స్ చింపేసి ముక్కలు ముక్కలుగా చేసి అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి షుగర్తో పాటు మిల్క్ కూడా యాడ్ చేసి మిక్సీ చేయాలి. బాగా గ్రైండ్ చేశాక అదొక పేస్ట్లా రెడీ అవుద్ది అనమాట. నేనైతే 2 సార్లు మిక్సీ వేసాను, ఎందుకంటే ఒకేసారి మొత్తం అన్ని 6 ప్యాకెట్స్ పట్టలేదు మిక్సీలో. సో పెద్ద మిక్సీ ఉంటే సరిపోతుంది. నేనైతే 3 బిస్కెట్ ప్యాకెట్స్ సపరేట్గా అయితే వేసుకున్నాను. అక్కడైతే క్యాప్ పెట్టడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను మిక్సీ క్యాప్ తీసుకెళ్ళి షుగర్ పెట్టాను అనమాట. అలా ఉంది, మొత్తం పేస్ట్లా అయింది చూడండి కావాలంటే. ఇది కాకుండా ఇంకా కొంచెం బాగా అవ్వాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసి కొంచెం జ్యూసీ టైప్లో చేశాను అనమాట. చూడండి జ్యూసీ టైప్లో వస్తుంది. అండ్ ఇంకా నేను ఇవన్నీ చేస్తుంటే అక్షర, అనన్య అక్క వాళ్ళ పిల్లలు బాగా అల్లరి చేశారు. బాగా ఎందుకంటే వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా ఏం చెయ్యం కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చాలా ముద్దుగా మాట్లాడతారు, కానీ చాలా అల్లరి చేస్తారు గైస్. అసలు భరించలేం వాళ్ళ అల్లరి. అక్షర ప్రతిరోజు టాపిక్ వస్తుంది. ఇంకా చెప్పాను కదా కొంచెం జ్యూసీ టైప్లో చేసుకుంటానని. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన దాన్ని కూడా ముందుగా చేసుకున్న దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఆ రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టాను. మొత్తం పట్టిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం పలుచగా వచ్చింది. కేక్ అనేది పలుచగానే చేసుకోవాలి, బాగా అంటే మరీ ముద్దగా ఉంటే అంత బాగోదు కేక్. నేను అలా తీసి అలా వెళ్ళగానే అనన్య చూసారా గైస్, వచ్చి టేస్ట్ చూస్తుంది. చాక్లెట్ లా ఉందంట, బాగా తింటుంది. అండ్ ఇంకా అక్కడ చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసేసుకుంటుంది అనమాట. ఇంకా నేనైతే గిన్నెలు తెచ్చుకున్నాను కేక్ రెడీ చేయడానికి, చిన్న చిన్న గిన్నెల్లోని. ఫస్ట్ అయితే 2 గిన్నెల్లోని కొంచెం కొంచెం మిక్చర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే 2 కేక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒకటి మాత్రమే కేక్ చేశాను. ఫస్ట్ అయితే 2 గిన్నెల్లోనే తీసుకున్నాను ఫుల్గా. తీసుకున్న తర్వాత బాగా సర్దాను. అసలు యాక్చువల్లీ కేక్ అనేది బబుల్స్ రాకుండా చేయాలి, చిన్నది కూడా బబుల్ ఉండకూడదు. నేను చిన్న కేక్ కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు నాకైతే. సో బాగా చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకొని నేను ఇంకా బాదం, పిస్తా, ఇంకా జీడిపప్పు ఇవన్నీ తీసుకున్నాను. కొన్ని ఒక 4 to 5 తీసుకోవడం ఎక్కువ తీసుకున్నాను, బట్ నేనైతే 4 to 5 మాత్రమే కట్ తీసుకున్నాను. అవన్నీ అలా తీసుకున్నా. అసలు నేను చాలా ఎక్కువ తీసేసుకున్నాను, సర్లే కదా అని అదే కేక్ పెద్ద చేద్దామని. బట్ మిక్చర్ చాలా తక్కువ వచ్చింది, 6 బిస్కెట్స్. సో నేను కొంచెమే తీసుకున్నాను. ఇంకా అవి అయితే అలాగ సైడ్కి పెట్టేసుకొని ఒక గిన్నె అయితే తెచ్చుకున్నాను. కేక్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక గిన్నె టైప్లో పెట్టాలన్నమాట. ఆ కేక్కి గిన్నెకి మధ్యలో గ్యాప్ ఉండాలి, అలా ఉంటేనే బాగా వస్తుంది కేక్ యాక్చువల్లీ.
ఇక్కడ చూసారు కదా, నేను గిన్నె తెచ్చుకున్నాక మిక్సర్ పెట్టకుండా ఖర్జూరం తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా సాల్ట్ తీసుకొని అన్ని రెడీ చేసుకొని, నేనైతే ఏం పెట్టలేదు, డైరెక్ట్ సాల్ట్ మీద పెట్టేశాను. ఫస్ట్ టైం పెట్టాను అలాగా, ఏమవుద్దో తెలీదు. సో నేనైతే స్టవ్ వెళ్ళాను స్టవ్ మీద పెట్టడానికి. యాక్చువల్లీ కేక్ బేక్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. బట్ అది చిన్నది కదా, తక్కువ టైం పడుతుంది అనుకుంటున్నాను. అండ్ అది అయ్యేలోపు నేను ఇంకా బాదం, జీడిపప్పు ఇవన్నీ కట్ చేసుకోవాలనుకున్నా. ఇవి కట్ చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అయినా సరే హల్వా చేస్తారు చూడండి, డ్రై ఫ్రూట్ హల్వా, అసలు ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత ఒప్పుకుండాలో. కేక్ అయ్యేలోపు అయితే నేను ఇంకా ఇవి కట్ చేసేసుకున్నాను. ఇది కొంచెం కూడా కట్ చేయలేదు, కానీ అప్పటికే కేక్ మాత్రం ఉడికిపోయింది. కేక్ అంతా ఉడికిపోయింది. సో నేనైతే ఇవి మొత్తం కట్ చేసేసుకొని కేక్ అయితే తెచ్చేసాను. ఇంకా వెళ్ళి చూడండి కేక్ ఎలా వచ్చిందో. యాక్చువల్లీ కేక్ బాగానే వచ్చింది, బట్ నేనైతే అది తీయలేదు, బయటకు తీయలేదు కేక్ ని. ఎందుకు అంటే నార్మల్ గానే ఇంకా చిన్న గిన్నె కదా అని చెప్పి అలా ఉంచేసుకున్నాను దాన్ని. సో అది ఇంత కట్ చేసినా అవ్వలేదు. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి తేవడం మాత్రమే లేట్. ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే కేక్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నేనే చేసుకున్నాను, కేక్ మొత్తం నేనే చేసుకున్నాను. ఇంకా నేనైతే ఇదంతా కట్ చేసుకున్నాక మిగిలినవన్నీ సైడ్కి అయితే తీసేసుకున్నాను. తిందాం అనుకున్నాను, బట్ నేనైతే పిస్తా తిన్ను, బాదం అండ్ కాష్యూ అయితే తింటాను. హెల్దీ ఫుడ్స్ తింటే మనకి ఎక్కువ కదా. అయినా సరే నేను బయట జంక్ ఫుడ్ కూడా తినను గైస్. నేను ఓన్లీ ఇంట్లో రైస్ తింటాను, ప్లస్ చపాతీ కూడా ఎక్కువగా తిన్ను. ఎప్పుడైనా తింటే ఆయిల్ చపాతీ తింటాను అనమాట. ఎక్కువగా రైస్ తింటాను, కర్రీస్ కూడా తక్కువ తింటాను. అండ్ ఇంకా ఆకుకూరలు అయితే తింటాను, ఇంకేం లేదు. సరే గాయస్, ఇప్పుడైతే చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే దాన్ని చాక్ పెట్టి కొయ్యాలనుకున్నాను, బట్ కొయ్యలేదు. కొయ్యకుండానే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా క్రీమ్, అయితే దాని మీద వేసి కొంచెం డెకరేషన్ చేశాను, బాగుంటది కదా అని. ఎప్పుడు అలానే చేస్తాను, ఎప్పుడు డార్క్ చాక్లెట్స్ తో అయితే క్రీమ్ చేస్తాను. ఈసారి నేను బిస్కెట్స్ తోనే చేశాను క్రీమ్ ని కూడా. అండ్ ఇంకా క్రీమ్ అలా సర్దేశాను అనమాట. మొత్తం సర్దుతుంటే మా అక్క వచ్చి పిల్లలకి రైస్ తీసుకుంటుంది అనమాట. చెప్పాను కదా ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు అని చెప్పి, వాళ్ళకైతే రైస్ తీసుకెళ్లారు అక్క. నేను ఇంకా మొత్తం క్రీమ్ మొత్తం బాగా చేసి ఇంకా దాని మీద అయితే డెకరేషన్ చేశాను. నేనైతే అక్కడ ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా, జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అది ఒక్కొక్కటి అక్కడక్కడ పెట్టాను. ఇంకా అలా అయితే పని అవ్వదు కదా అని చెప్పి మొత్తం తీసి గిన్నె మొత్తం వేసేసాను అనమాట. మ్యాక్స్ ఆల్మోస్ట్ అన్ని వేయడానికి చూసాను, బట్ చిన్న కేక్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ బాగా ఎక్కువైపోయి అలాగే మిగిలిపోయినా తినేస్తాం కదా అని చెప్పి సగం మాత్రమే వేసాను అనమాట. ఇంకా అలా వేసేసి దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకొక కప్లో అయితే నాకు ఇందాక 2 కప్లో అది పెట్టుకున్నాను, సో ఒక కప్లో అయితే కేక్ చేసేసాను. ఇంకొక కప్ అయితే మిగిలిపోయింది. ఇంకా ఆ కప్లో కూడా ఏం చేస్తున్నానో చూడండి.
ఇంకా బాగా ఆయిల్ వేసి చాలా పలుచగా చేశాను. మనం దోసలు ఎలా వేసుకుంటామో అలా చేశాను అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు డిఫరెంట్ గా చేద్దాం కదా అని చెప్పి అట్లా వేస్తున్నాను ఈ చాక్లెట్ తోనే. చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టలేదు కాబట్టి నేను నార్మల్ గా మిక్స్ చేసుకుంటున్నాను పాలు వేసుకొని. ఎందుకంటే మిక్చర్ అనేది కొంచెం థిక్గా ఉంది, పలుచగా రావాలి. దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలా రావాలి. ఇంకా అలాగా ఫుల్ గా మిక్స్ చేసేసుకొని ఇంకా పెనం మీద అయితే వేసేసాను. ఇది పెనం మీద వేసి తీయాలి అంటే చాలా చాలా కష్టం. దోసలు అంత ఈజీ కాదు. మొదట్లో దోసలు ఎలా వేస్తారో, అందరూ ఎంత కష్టపడతారో తీయడానికి, అంతకన్నా కష్టం ఇది. చాక్లెట్ కాబట్టి బానే వస్తది అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, కష్టంగానే ఉంది. నేను ఇంకా స్టవ్ మీద పెనం అయితే పెట్టేసి ఆన్ చేసేసి వేడెక్కినంత వరకు వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వేసాను అనమాట. అంటే తెలీదు కదా, కిందకి వెళ్ళిపోద్దా, పడిపోతుందా, ఉంటుందా అక్కడ కాన్స్టెంట్ గా అని చెప్పి చూడలేదు. బట్ ఉంటది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. యాక్చువల్లీ నేను ఫస్ట్ అయితే చిన్న చిన్న వేసాను అనమాట దోసలు. ఎందుకంటే నేను ఇవి కాకుండా సపరేట్ గా క్రీమ్ రెడీ చేసి వీటికి రెండిటికి మధ్యలో క్రీమ్ పెట్టి తినాలని చెప్పి. ఫస్ట్ అయితే నేను నార్మల్ ప్లెయిన్ వేసేసాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని మర్చిపోయాను. ఇంకా తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసి డ్రై ఫ్రూట్స్ తో పాటు వేసాను. ఒకటి మాత్రం ఇది డ్రై ఫ్రూట్స్ తో వేసింది. అది చూడండి అసలు రాదు, చాలా అంటే చాలా కష్టపడి. కానీ నార్మల్ గా అయితే తీసేయచ్చు, బట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇరిగిపోతాయి, చాలా అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి, విరిగిపోతాయి. బట్ ఇదైతే మనం బాగా చేసుకోవచ్చు ఇంట్లో. మనకి చాక్లెట్స్ ఉన్నా, బిస్కెట్స్ ఉన్నా, అవి తినాలి అనిపించకపోతే డిఫరెంట్ గా ఇంకా ఏదైనా ట్రై చేయొచ్చు మనం. సో ఇంకా అయితే నాకు తక్కువగా ఉంది కాబట్టి మిక్చర్ నేనైతే 5 మాత్రమే వేసాను. ఇంకా అయిపోయిన తర్వాత నేను చాక్లెట్ కొన్నానని చెప్పాను కదా, చాక్లెట్ ని అయితే డబల్ బాయిల్ మెథడ్ లో మనం చేసుకోవాలి. చాక్లెట్ ని మనం వాటర్ పెట్టి అయినా చాక్లెట్ ని మరిగించుకోవచ్చు, లేదంటే ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా పెనం మీద పెట్టేసాను, ఇంకెందుకు వాటర్ పెట్టి బాయిలింగ్ చేసుకోవడం అని చెప్పి పెనం మీద పెట్టి ఇంకా బాగా క్రీమ్ అయ్యే వరకు ట్రై చేశాను. ఇంకా డైరీ మిల్క్ క్రీమ్ అయితే అయిపోయింది ఫుల్ గా. అంటే ఇంకా చిన్న కూడా పీస్ లేకుండా బాగా క్రీమీగా చేసుకోవాలన్నమాట. మనం అది ఇలా చేసుకోక్కర్లేదు, నార్మల్ గా తినకుండా బయట పెట్టినా అయిపోద్ది అనుకోండి. కానీ ఇలా అయితే బాగుంటది. ఇంకా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి కూడా తీసుకెళ్ళి మంచిగా రెడీ అయితే చేసుకున్నాను ప్లేట్ లో. నేను డైరెక్ట్ గా గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను మొత్తం అన్ని. ఇంకా అక్కడ క్రీమ్ వేస్తున్నాను కదా, యాక్చువల్లీ ఆ రెండు ఆల్రెడీ నేను పెట్టేసాను క్రీమ్ వేసేసి పెట్టేసి ప్లేట్ లో అయితే సర్వింగ్ కి పెట్టేసుకున్నాను మంచిగా. ఫస్ట్ టేస్ట్ ఎవరని చూస్తున్నారు కదా, నేను అసలు ఈ కేక్ మొత్తం చేసిందే ఈ వెళ్ళ కోసం. చూడండి ఎలా అయితే తింటారో. ఇద్దరిని యాక్చువల్లీ నేను హోంవర్క్ ఆపిచ్చేసి మరి నేను వీడియో అయితే తీసుకున్నాను. మా అక్క ఫుల్ గా హోంవర్క్ రాయనివ్వు అని చెప్పి బాగా తిట్టింది నన్ను మాత్రం. చూడండి ఎలా గింతలాస్తుంది. ఎలా ఉంది అని అడిగాను, వీళ్ళేమో చూడండి ఎలా మాట్లాడుతున్నారు. వీళ్ళకైతే చాలా బాగా నచ్చింది కేక్. అండ్ కేక్ తో పాటు ఇంకొకటి చేశాను కదా, అది కూడా బాగుంది. ఇంకా అక్కడ నిధి అనే ఇంకొక అమ్మాయి ఉంది, తనకి ఇస్తాను అని చెప్పి వీళ్ళిద్దరు అయితే వెళ్ళారు. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అమ్మ వాళ్ళు బయట ఉన్నారు, సో నేను అమ్మ వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాను. అమ్మ వాళ్ళకి కూడా సరిపోయింది. షుగర్ ఎక్కువగా వేసుకోకూడదు,
మమ్మీకి షుగర్ ఉంది, సో నేను షుగర్ తక్కువ వేసుకొని చేశాను. బట్ చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ గాయస్. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఇంకా మీరు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే